గాయస్ ప్రజెంట్ ఇప్పుడు దర్శనం అయిపోయింది. వేములవాడలో దర్శనం కూడా ఒక 1 అవర్ పట్టింది. నెక్స్ట్ కొండగట్టు వెళ్దాం అనుకుంటాను. ఇది కొండగట్టు రోడ్డు. ఇక్కడ నుంచి ఒక 30 to 40 కిలోమీటర్స్ ఉంటుంది. కొండగట్టు వెళ్తుంటే దారి మధ్యలో ఇది ఒక ఊరు కనబడది. లాస్ట్ 2 times కూడా నాకు ఇంతే, కానీ చాలా వింతగా ఉంటాయి. ఏంటంటే పాతకాలపు ఇల్లులు వాళ్ళు కూల్చకుండా అంతే ఉంచారు చూడండి. కానీ మస్తు ఎక్సలెంట్ ఉన్నాయి. కానీ కొంతమంది కూల్ చేసి కట్టించుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ కొంతమంది మాత్రానికి పెంకుటిళ్ళు అంతే ఉంచుతున్నారు. సూపర్ ఉన్నాయి. కానీ గైస్ కొండగట్టు ఎంట్రన్స్ మనం ఎంటర్ అవుతున్నాం. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. మనకి వచ్చేసినాం మనం టెంపుల్కి. అంటే ఇంక కొంచెం దూరం ఉంది. ఇందాక ఏమైందంటే వేములవాడ దగ్గర గోప్రో లోపలికి తీసుకెళ్ళి వీడియో తీసాను అనమాట. తీసిన తర్వాత ఆ సెట్టింగ్స్ మార్చి నేరో అని పెట్టా. నేరో సెట్టింగ్స్ అంతే ఆన్ చేసి ఉంచి మన వేములవాడ అయిపోయింది. మళ్ళీ ముందుకు వచ్చి బండి ఎక్కిన కొంచెం దూరం వచ్చినాక గుర్తొచ్చింది, నేరో సెట్టింగ్ పెట్టా కదా, నేరో యాంగిల్ ఎట్లా వచ్చిందని వీడియో చూస్తే ఇక్కడ వరకే వచ్చింది. ఇదంతా పడలేదన్నమాట. సెట్టింగ్స్లో వీడియోలో ఇదంతా పడలేదు, ఇది ఒక్కటే పడ్డది. అంటే నేరో సెట్టింగ్ ఏంటంటే మొత్తం జూమ్ అయిపోద్ది దగ్గరికి. ఈ సూపర్ వ్యూ యాంగిల్ అయితే మొత్తం కనిపిస్తుంది, కొంచెం వైడ్ యాంగిల్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా అయిపోయింది. ఇలా చాలా దూరం వచ్చి ఇంటికాడ తెచ్చుకున్న ఫుడ్ తింటే మస్తు ఉంటుంది. మంచిగా ఆగి వేడి అన్నంలో మామిడికాయ పచ్చళ్ళు కలుపుకొని తింటే దూరం వచ్చినప్పుడు మస్తు ఉంటుంది. దాని వాల్యూ ఇంత దూరం వచ్చినప్పుడు అర్థమవుతుంది పచ్చళ్ళ వాల్యూ. ఇది అసలు ఘాటి 20 స్పీడ్లో పోవాలంట. మొత్తం కర్వ్సే ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి. మా డాడీ ఏమో భయపడుతుండు వంచుతుంటే, చిన్నగా పోనీ రా అంటాడు. వచ్చేసినాం. పార్కింగ్ ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే. టికెట్ తీసుకుంటాడు. ఇంతకుముందు టికెట్ తీసుకున్నాడు. టికెట్ తీసుకుంటే లోపలికి ఎంట్రీ ఉంటుంది, టికెట్ లేకపోతే బయట ఎంట్రీ ఉంటుంది. వరకు ఎంట్రీ ఉంటుందా? కాదు లోపలికి తీసుకుపోతారు అనుకుంటా, అక్కడ వరకు ఉంటుంది. టికెట్ లోపలికి ఎంట్రీ అక్కడ వరకు ఇక్కడేనా? ఎక్కడ కొట్టాలన్న కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలి? కొబ్బరికాయ గుడి చేతులు గుంజుకొని పోతున్నాయి కోతులు.
ఫ్రీ దర్శనమా 50 అంట తీసుకో. నీళ్ళు ఇందులో కోనేరులోనా ఉన్నాయి నీళ్ళు ఉండవు ఇంతకుముందు ఉండే నాన్న పెట్టేది ఫోన్ వేస్ట్ అయింది అది దాంట్లో ఇంజన్ పెట్టి మోటార్ పోయి. అవునా అంతగా దా కోనేరు అంటాం. ఇది మొత్తం బాయ్ బాయ్. దర్శనం కూడా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. కానీ ఈ కొండగట్టులో కోతులు ఫుల్గా ఉంటాయి. కోతులతో జాగ్రత్తగా ఉండాలి. చేతిలో ఫోన్ ఉన్నా సరే ఏది ఉన్నా సరే ఎమ్మడే లాక్కొని వెళ్తాయి. అమ్మా ఫైనల్గా హోటల్కి అయితే వచ్చేసినాం. ఇక హోటల్ వచ్చేసి ఆర్కే హోటల్ అంట. గైస్ ఇక్కడ కరీంనగర్ ఇది ఆర్కే హోటల్ అంట. ఫుడ్ అయితే బాగుంది. అంటే మీల్సే మేము తీసుకుంది. మా డాడీ నాన్ వెజ్ తిండు, నేను కూడా ఎందుకు లేని నాన్ వెజ్ తినలేదు. కూరలు కూడా బాగున్నాయి, కర్రీస్ కూడా. ఇక బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఎగ్జాక్ట్గా 2:21 అవుతుంది. మనకి 90 కిలోమీటర్స్ అంటే కరీంనగర్ వద్దా వాటిలో తీసుకురా. వరంగల్కి 90 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ నుంచి ఇక ఎట్లేదన్నా ఒక 200 కిలోమీటర్స్ వేసుకోవాలి మనం. 200 అంటే మనం పోయేసరికి అప్రాక్స్ 6 అవుతుంది అనుకుంటున్నా. 3 hours. పెట్రోల్ 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 ట్యాంక్ నెంబర్ 2 మనకు వచ్చేసి 335 కిలోమీటర్స్ తిరిగింది. టైం వచ్చేసి 3:02.
ఫుల్ చేయను. TS04 Motovlogs. అర్థం కాలేదన్న. ఎలక్షన్స్ మొత్తం ఇండియా ట్రిప్ నానా. ఇంకా 200 పట్టుకో. ఇందాక 100 ఉన్నాయి. హన్మకొండలో హంటర్ రోడ్లో ఉన్నాం. హంటర్ రోడ్ అంటే ఏంటంటే ఇంతకుముందు కాకతీయులు, అంతకుముందు వాళ్ళు ఇక్కడ మొత్తం అడవి గుట్టలు అన్నీ ఉన్నాయంట. గుట్టలు అడవులు ఎక్కువ ఉన్నాయంట. ఇదంతా ఇప్పుడంతా సిటీ అయిపోయింది, కానీ ఇంతకుముందు మొత్తం దట్టమైన అడవులు అవి ఉండేయంట. మొత్తం వాళ్ళు రాజులు అంతా హంటింగ్ చేసేవాళ్ళంట ఎక్కువ. ఆ హంటింగ్ చేయడం వల్ల ఎక్కువ ఈ రోడ్డుకి హంటర్ రోడ్ అని పడింది. ఈ వీడియో చూసేవాళ్ళు వరంగల్, హన్మకొండ ఎవరైనా ఉంటే నేను చెప్పేది కరెక్టా కాదా చెప్పండి. మెసేజ్ చేయండి, కామెంట్లో మెసేజ్ చేయండి కరెక్టా కాదా అని. అంటే నాకు కూడా వేరే వాళ్ళు చెప్పారు, నేను అది మీకు చెప్తున్నా. గాయ్స్ పంచర్ అయిపోయింది. హన్మకొండ కంటే ముందు చిన్న మేక్ గుచ్చుకుంది. వరంగల్ దాటిన ఒక 20-25 కిలోమీటర్స్ వచ్చిన పంచర్ అయింది. ఎప్పుడు కాలేదు, బండి కొన్న కానుండి ఇప్పటి వరకు పంచరే కాలేదు. ఇదే ఫస్ట్ టైం. అది కూడా లారీ వాడు సడన్గా పోయిండు. సడన్గా వచ్చేసరికి పంచర్ అయింది బ్యాక్ టైర్. కానీ రీజనబుల్ ప్రైస్ అయితే తీసుకున్నాడు, 80 రూపీస్. ఫైనల్గా ఖమ్మం వచ్చేసినాం. ఖమ్మం ఇది వరంగల్ క్రాస్ రోడ్ అంటారు దీన్ని. ఎస్, ఫైనల్గా 6 అయింది, 603. 502 కిలోమీటర్స్ జస్ట్ ఖమ్మం ఎంట్రన్స్కి అయితేనే. ఇంకొక 10-15 కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటికి. మధ్యలో ఒక బ్రేక్ చాయ్కి. ఫైనల్గా బైపాస్ రోడ్ నుంచి మా ఇంటి సైడ్కి అయితే వచ్చేసినా. ఇంకొక 1 కిలోమీటర్ 1.5 ఉంటుంది జస్ట్ అంతే. ఇలా రైట్ సారీ. ఓకే, అందరూ అప్పుడే బయట వాటర్తో కొట్టేసుకున్నారు కూడా. మా మమ్మీ చూడు వాటర్ కొడుతుంది, ముగ్గేస్తుంది. ఓకే రైట్, ఇంటికి మొత్తం కడిగేసింది. స్కిడ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు. ఇక ఎక్కువ ఎక్సిలేటర్ ఇస్తే స్కిడ్ అవుతుంది. ఓకే గాయ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.